గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైము 6 o'clock అవుతుంది. కుక్కే సుబ్రహ్మణ్యం టు గురువాయూర్ టూర్. గురువాయూర్ ఇంకా మాకు 1.5 hour జర్నీ ఉంది. ఇదేనండి గురువాయూరు. ఇది గురువాయూరు టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది మేము పొద్దున్నే ఇక్కడికి 8 o'clock అట్లా వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న అంతా బ్యాక్ సైడ్. ఇది గురువాయూరు టెంపుల్ బ్యాక్ సైడ్. మా ఫ్రెండ్స్ లాటరీ కొన్నారు. కేరళ ఎంట్రీ అయినప్పుడు గురువాయూరు లాటరీ కొన్నారు. ఇదే అండి టెంపుల్ లోపల మెయిన్ టెంపుల్. ఇది 5,000 సంవత్సరాల నాటిది. శ్రీకృష్ణుడు ద్వారకా నుండి తీసుకొచ్చిన విగ్రహాన్ని గురువు వాయుదేవుడు కలిసి ప్రతిష్ఠించారు. అందుకే దీనికి గురువాయూర్ అని పేరు వచ్చింది. ఇప్పుడే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి. ఇక్కడ లోపలికి ఫోన్లు నాట్ అలౌడ్ అండి. అందుకోసమే లాకర్లో ఉంచి వెళ్ళాలి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక్కడ షాపింగ్స్ ఉన్నాయి. షాపింగ్ చేసుకొని ఇక్కడ నుండి మేము కుమిలి బయలుదేరుతున్నాం. అక్కడ నుండి మేము పులిమేడ వెళ్ళి అక్కడ నుంచి పాదయాత్ర శబరి వెళ్ళాలి. ఇది కుమ్లీ వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. మాకు ఆల్మోస్ట్ కుమ్లీ ఇంకా 50 kilometers ఉంటుంది. 2 hours మాకు ఇక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కుమ్లీకి నైట్ వచ్చి ఇక్కడే పడుకున్నాం. సో ఇప్పుడు తెల్లారింది 5 o'clock. అందరూ రెడీ అవుతున్నాం. అందరూ రెడీ అయ్యి ఇక్కడ నుంచి వేరే బస్సు కానీ కారు కానీ పట్టుకొని పులిమేడ వెళ్ళాలి. పులిమేడ దగ్గర నుంచి మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. సో అందరూ రెడీ అవుతున్నారు. రూమ్స్ చాలా బాగున్నాయి కుమ్లీలో. ఒక రూమ్ వచ్చేసి 1000 rupees. మినిమం 4 పడుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే 200 rupees ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. సో రూమ్స్ అయితే బాగున్నాయి.
అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం సాక్షాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. కుమ్లి నుంచి స్టార్ట్ అవుతున్నాం పాదయాత్ర. పులిమేడ ఇక్కడి నుంచి వెహికల్లో పులిమేడ వెళ్ళి పులిమేడ దగ్గర నుంచి పాదయాత్ర స్టార్ట్ కావాలి. ఇక్కడి నుంచి కుమ్లి నుంచి పులిమేడకి ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. బస్సులో కానీ ఇక్కడ వ్యాన్లు ఉంటాయి, వ్యాన్లో కానీ వెళ్ళాలి. అక్కడ దిగి అక్కడి నుంచి మన పాదయాత్ర అయితే స్టార్ట్ చేయాలి. ఇది కుమిలి బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ పక్కనే ఇలా వ్యాన్స్ ఉంటాయి. వీళ్ళు మనకి క్షేత్రం పులిమేడ తీసుకెళ్ళడానికి ఫర్ హెడ్ 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం తెచ్చిన వెహికల్స్ ఇక్కడే హోటల్లో పార్క్ చేయాలి. పులిమేడ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి పాదయాత్ర వెళ్ళి శబరి అయ్యప్ప స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి పంబా దిగి పంబా నుంచి మళ్ళీ మనం బస్సులో అయితే ఇక్కడ కుమ్లీకి రిటర్న్ రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి 80-90 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఉంటుందండి. కుమ్లీ వెళ్ళి అక్కడి నుంచి మన వెహికల్స్ పికప్ చేసుకొని మన ప్రయాణం ముందుకు వెళ్ళాలి. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ స్వామి శరణమయ. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ. మనసుల నీ నామం కొలిచేమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ స్వామి శరణమయ. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణికంఠ శరణమయ స్వామి శరణమయ. ఇదేనండి సత్రం. దీన్ని పులిమేడ కూడా అంటారు. మనం ఇక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా మీకు ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా టోకెన్స్ అయితే ఇస్తారు పోలీస్ వాళ్ళు అక్కడ. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. 25 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి ఆల్మోస్ట్. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. పార్ట్ 4లో మీకు పులిమేడ నుండి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు పాదయాత్ర మొత్తం చూపిస్తానండి. తప్పక చూడండి.